జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు గురువారం విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తీవ్రంగా హెచ్చరించారు. మళ్లీ ఒకసారి బీజేపీ నాయకులపై కానీ కార్యకర్తలపై కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఊరుకునేది లేదని టీఆర్ఎస్ పార్టీ నేతలను రవీందర్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఒక గాడిలో పెట్టడానికి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి ప్రభుత్వం చట్టాన్ని చేసిందని, ప్రభుత్వం చేసిన చట్టాల్లో ముఖ్యమైనది దేశంలో పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నది. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలో నిర్వహించబడుతున్న స్థానిక వ్యవసాయ మార్కెట్లోనే అమ్మాలని ఉండే. అయితే ఈ రోజు ఈ మార్కెట్ నిర్వహణ లోపభూయిష్టంగా మారిపోయిందని, రాజకీయాలకు నిలయాలుగా మారాయని, అధిక సెస్సు, అర్తీదారులు కుమ్మకై రైతుకు గిట్టుబాటు ధర రాకుండా చూడడం, నాణ్యత ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని, అయితే ఇప్పటి ఈ చట్టం ఈ మార్కెట్లను రద్దు చేయనప్పటికీ రైతు ఇందులోనే కాకుండా దేశంలో ధర ఎక్కువ వచ్చే అక్కడ ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు కూడా ఏర్పడుతుందని అన్నారు. ఇది మంచి పరిణామం కదా. ఇంకా పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకుని ధర ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకొని వెసులుబాటు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని నవీకరించడానికి వేసిన ఒక ముందడుగని, ప్రతిపక్షాలు సహకరించకుండా మొత్తం చట్టాలను వ్యతిరేకించడం మూర్ఖత్వం అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ గుర్రం రాము, బీజేపీ సీనియర్ నాయకులు ఆముదరాజు, భగవంతారావు, ఠాకూర్ కిషోర్ సింగ్, కుర్మాచలం సతీష్, జిట్టావేని అరుణ్, గట్టపల్లి జ్ఞానేశ్వర్, నీలగిరి వికాసరావు, సంతోష్, బిట్టు తదితరులు నాయకులు పాల్గొన్నారు. లేకుండా మాట్లాడుతున్నారా, మరి అవగాహన ఉండి కూడా రాజకీయం చేయడం కోసం మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు దాని మీద పూర్తిగా సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. అన్ని పార్టీలు కూడా అక్కడ పార్టిసిపేట్. బిల్లు పెట్టడానికంటే ముందు, పార్లమెంటులో బిల్లు పెట్టడానికంటే ముందు కూడా అన్ని రాజకీయ పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుండి మొదలుకుంటే ఎన్సీపీ వరకు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా లిఖితపూర్వకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ని ఏదైతే అందులో ఇంక్లూడ్ చేయాల్సిన ఐటమ్స్ గురించి మొత్తం కూడా తీసుకొని తర్వాత బిల్లు పెట్టడం జరిగింది. బిల్లు పార్లమెంటులో ఆమోదం జరిగింది. కేవలం మీద ఆబ్జెక్షన్ ఏందనే విషయాలు అవగాహన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ మరి వాళ్ళు నిన్న మాట్లాడినది ఏంటంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు దాంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ బిల్లు తీసేయాలి. మినిమం సపోర్ట్ ప్రైజుకు ఈ నూతన వ్యవసాయ విధానానికి ఏం సంబంధం లేదు. అయితే ఈ నూతన వ్యవసాయ దీంట్లో నూతన వ్యవసాయ విధానంలో దీంట్లో ఎంఎస్పి అనేది ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి దీన్ని తొలగించాలి. 3 బిల్లు ఉన్నాయి, ఒకటి కాదు 3 బిల్లు కూడా ఈ ఒక్క కారణంతో తొలగించాలట. అంటే కనీసము ఇచ్చే ముందు, ప్రెస్ మీట్ పెట్టే ముందు కనీసము అవగాహన చేసుకుని ఆ బిల్లులో ఏముంది, రైతులకు ఉపయోగం కాదన్న విషయాన్ని స్టడీ చేయకుండా వచ్చి కూర్చొని కేవలం రాజకీయ ఉద్దేశంతో మాట్లాడతారు. దామోదరరావు గారు మాకు కొన్ని సజెషన్లు ఇచ్చింది. భాష నేర్చుకోమన్నారు, భాష మార్చుకోమంటున్నారు. మేము ఎవరిని చూసి నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నా, లేకుంటే మీ కేసీఆర్ని చూసి భాష నేర్చుకోమంటారా? మరి దామోదరరావు గారు ఆ మాట అంటున్నారు, అన్న పక్కన ఉన్నటువంటి వెంకట్రావు గారిని చూసి నేర్చుకోవాలి. మాకు అర్థం కావట్లేదు. మరి ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఎంపీ గారిని దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే ఏమైనా దౌర్జన్యం చేసిందా, ఎవరైనా కిడ్నాప్ చేసిందా, అంటే కార్పొరేటర్లో లేకుంటే కౌన్సిలర్లో లేకుంటే ఎంపీటీసీ జడ్పీటీసీ డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి మీ పార్టీలకి వెళ్ళి మా పార్టీలకి గుంజుకొచ్చుకున్నాడా? ఏం దుర్మార్గం చేశాడు? ఎంపీ గుండు ఆయన మాట్లాడిన మాట. ఎంపీకి పేరు లేదు. ఆయన ఏమైనా ఎంపీ నీ బచ్పన్ ఫ్రెండా, దోస్తా, లేకుంటే చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నారా, గోళీలు ఆడుకున్నారా? ఎట్లా అంటావు? ఒక ఎంపీ అంటే ఒక పార్లమెంటు సభ్యుని గురించి మాట్లాడేటప్పుడు నీ భాష ఏంటి? నిన్ను చూసి నేను నేర్చుకోవాలి, నీ భాషను చూసి. ఇటువంటి అహంకారపూరితమైన టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడడం రెచ్చగొట్టడం. దుబ్బాకల ఇటు జిహెచ్ఎంసీలో ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. ఇది కేవలం వ్యవసాయ బిల్లు విషయంలో మాత్రం కేవలం రాజకీయం చేయడం మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఎంపీ గారు ఏమన్నారు, అరవింద్ గారు, వారు అన్న మాట ఆబ్జెక్షన్ చెప్తున్నారు. బ్రోకర్ అనేది భూతపదమా? ఎవరినన్నారు బ్రోకర్ అని? ఎవరైతే దళారులు ఉన్నారో, బ్రోకర్ అంటే దళారులు, బ్రోకర్ అంటే మిడిల్ మ్యాన్, మీడియేటర్సు, బ్రోకర్ అంటే ఏజెంట్సు, కమిషన్ ఏజెంట్సు, బ్రోకర్ అంటే అడితి వ్యాపారం చేసుకునే వాళ్ళు,
వీళ్ళందరినీ బ్రోకర్ అంటారు. స్టాక్ బ్రోకర్ అనే. ఇందులో ఏమి తప్పు లేదు, ఇందులో ఏ బూత్ లేదు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పంజాబ్లో కానీ హర్యానాలో కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ల యొక్క దళారుల యొక్క పెత్తనం పోతుంది కాబట్టి, దళారులకు రావాల్సిన కమిషన్ రాదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ బ్రోకర్సే, దళారులే ఈ యొక్క రైతులకు స్పాన్సర్ చేసి రైతులను తీసుకొచ్చి గొడవ చేస్తున్నారు తప్ప ఇది రైతుల నుండి వచ్చింది కాదు. నిజంగా రైతుల నుండి రైతులకు దీని మీద వ్యతిరేకం ఉంటే ఈ బిల్లు వచ్చిన తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లో మేము ఎట్లా గెలుస్తాం, మొన్న జరిగిన రాజస్థాన్ ఎన్నికలు ఎట్లా గెలిచినాం, మరి దుబ్బాకలు ఎట్లా గెలిచినాం, అక్కడ రైతులు లేరా? ఇదంతా కూడా కేవలం రాజకీయం కోసం చేస్తున్నది. రైతులు మరి ఇక్కడ ఉద్యమం చేశాను మొన్నటి వారు, ఏదైతే సన్నవడ్ల కోసం కావచ్చు, మొక్కజొన్న, మరి మన ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఇక్కడ చేస్తున్నటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రైతు ఐక్యవేదిక ఇంత చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ రైతులు కాదు నీకు ఓట్లు వేసింది, ఈ రైతులు ఎమ్మెల్యే గారికి ఓట్లు వేస్తే ఎమ్మెల్యే గారు గెలవలేదా? అక్కడ మాత్రం రైతులు, దేశంలో ఉన్న రైతులందరూ అక్కడ పోయి ధర్నా చేస్తున్నారని మాట్లాడు. అక్కడ ఎవరైనా దేశంలో ఉన్న రైతులందరూ అక్కడ ఉన్నారా? మనం టీవీలో చూస్తే తెలుస్తలేదా? కేవలం మనకు టీవీలో పంజాబ్ హర్యానా వాళ్ళు తప్ప వేరే రైతులు కనబడరు. ఇక్కడ నుండి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరు రైతులు ఢిల్లీ ధర్నా చేసి ఇవన్నీ కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మన మార్కెట్ అంటే వీళ్ళకి ఏంటంటే మార్కెట్కి సంబంధించి, మార్కెట్ కమిటీలకు సంబంధించి ఏదైతే దీని యొక్క ఇంపార్టెన్స్ పట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈరోజు రైతు అనేవాడు స్వేచ్ఛ ఎక్కడైనా అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ కల్పించేసరికి ఈరోజు మార్కెట్ యార్డ్కు రావాల్సిన అవసరం రైతు లేదు కాబట్టి మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి కమిషన్స్ ఇవన్నీ రావు కాబట్టి ఈ రాజకీయ నాయకులు, ఈ మార్కెట్ కమిటీ అంటే కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ బతుకుదేరు కోసం వేస్తున్నటువంటి కమిటీ మాత్రమే. ఇందులో ఉన్నటువంటి కమిటీ ఏది కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదర్శ రైతులు చేస్తున్నటువంటి కమిటీ కాదు. మరి దామోదరరావు గారు మరి ఆయన ఆదర్శ రైతు అని చెప్పి ఆయనకు కమిటీ చైర్మన్ ఇచ్చారు. కేవలము పొలిటికల్ గా ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన వేరే పార్టీ నుండి ఈ పార్టీలకు వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ పదవి అప్పచెప్పింది తప్ప మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దళారులు ఈ వ్యవస్థ మొత్తం తీసేయడానికి, రైతులు స్వేచ్ఛ కల్పించడానికి మాత్రమే నరేంద్ర మోడీ గారు ఈ నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఎంఎస్పీ గురించి కూడా టీఆర్ఎస్ నాయకులు అట్లా మాట్లాడడం, అవతలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వాళ్ళ పేషన్ అయిపోయింది. కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మాట్లాడుతున్నట్టున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిని హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడడం అనేది అసలు ఏమాత్రం కూడా మీకు క్షమించలేనటువంటి విషయం ఇది. నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతా, ఇక ముందు ఎప్పుడైనా సరే మాకు సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, మా పార్లమెంటు సభ్యుడు కావచ్చు, మాకు సంబంధించిన నాయకులను ఎవరైనా నోరు జారి అహంకారంతో వాళ్ళని హేళన చేసి మాట్లాడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని సందర్భంగా నేను హెచ్చరిస్తాను.